టీడీపీ జనసేన విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ పేరు దుమారాన్ని రేపుతున్నాయి. పొత్తుల పార్టీలు సీట్లు పంచుకున్నారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలకు కేటాయిస్తే జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. దీంతో సీనియర్ నేతలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన నాయకులకు బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. కొందరు టికెట్ ఆశించిన సీనియర్ నేతలను కూడా పక్కకు నెట్టారు. 118 అసెంబ్లీ సెగ్మెంట్లకు 94 స్థానాలకు కేటాయించగా జనసేనకు 24 మాత్రమే కేటాయించారు. దీంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అలకబూనిన నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. కొందరు కీలక నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడారని తెలుస్తోంది. టీడీపీలో పలువురు సీనియర్ నేతలకు తొలి జాబితాలో సీట్లు దక్కలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ స్థానంలో గతంలో పలు దఫాలో ప్రాతినిధ్యం వహించిన ఎరపతినేని శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. తొలి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు దక్కలేదు. మరోవైపు దెందులూరు అసెంబ్లీ స్థానం నుండి గతంలో చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. చింతమనేని ప్రభాకర్ కు తొలి జాబితాలో చోటు దక్కలేదు. ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎలక్షన్ బాబును ప్రకటించడం నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డాక్టర్ మన్నె రవీంద్ర వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన అజితారావు వర్గం కూడా చంద్రబాబు ప్రకటనను తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. కొండపిలో కూడా ప్రస్తుత టీడీపీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తీరుతో అక్కడి పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. స్థానికంగా బలమైన దామచర్ల వర్గంతో కూడా గత కొంతకాలంగా విభేదాలు పొడుచూపాయి. నియోజకవర్గంలోని బలమైన వర్గాలుగా ఉన్న బెల్లం పోతుల గ్రూపులతో కూడా స్వామికి వైరం ఏర్పడటంతో చంద్రబాబు ప్రకటనతో వారు రగిలిపోతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలు స్థానాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ మొదటి నుంచి ఆశిస్తూ వస్తున్నాడు. రియాజ్ కు కాకపోయినా జనసేన అధినేత సామాజిక వర్గ నేతలకు ఎవరికైనా నా ఒంగోలు కేటాయిస్తానన్న ప్రచారం ఇప్పటి వరకు సాగుతోంది. అయితే టీడీపీ తరపున దామచర్ల పేరును ఖరారు చేయడంతో జనసేన కేడర్ తొలి జాబితాపై తీవ్రంగా రగిలిపోతున్నారు. జనసేన పార్టీ మొత్తాన్ని టీడీపీకి తాకట్టు పెట్టాడని జనసేనానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును టీడీపీ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మనస్తాపానికి గురయ్యారు. తాను సామాన్యుడిగా పుట్టినందుకే సీటు నిరాకరణకు గురయ్యానని అన్నారు. తన చావుతో ఎమ్మెల్యే సీటు ఆశించే సామాన్య అభ్యర్థులకు కనువిప్పు కలగాలన్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. పెడన టికెట్ ను కాగిత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు ప్రకటించారు. తనకు సీటు దక్కకపోవడంపై బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా పెడిన టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న వేదవ్యాస్ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆయన కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో కార్యకర్తల సమావేశంలో అస్వస్థతకు గురవగా కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదు అంటూ వేదవ్యాస్ మండిపడ్డారు. ఇక జనసేన అభ్యర్థులు కూడా అసంతృప్తి సెగతో మండిపడుతున్నారు. పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టికెట్ జనసేనకు ఇస్తారని ఆశపడ్డామని, బూరగడ్డ వేదవ్యాసును ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తారనుకున్నామని మోసం చేశారని తెలిపారు. మాకు అన్యాయం జరిగిన చోట మేము ఉండలేమంటూ కృత్తివెన్ను, గూడూరు, పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు టికెట్ ను రమేష్ రెడ్డికి కాదని రామ్ ప్రసాద్ రెడ్డికి ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రమేష్ రెడ్డి వర్గం రాయచోటిలో ఆందోళన చేపట్టింది. అయితే ఈ నిర్ణయం ముందుగానే ఊహించిన రమేష్ రెడ్డి తనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పోటీ చేసి తీరతానని ప్రకటించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని